గుంటూరు జిల్లా పోలీసులపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తామిచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలిపినా స్పందించడం లేదని మండిపడ్డారాయన. గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట మోతుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి అంబటి రాంబాబు వినూత్న ఆందోళనకు దిగారు. నల్ల చుక్క వేసుకుని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పట్టాపురం పిఎస్లో సీమరాజుపై ఆధారాలతో సహా కంప్లైంట్ చేస్తే పట్టించుకోవడం లేదని అంబటి ఆరోపించారు. మరోవైపు తాము ఇచ్చిన ఫిర్యాదులు నెలల తరబడి పెండింగ్ లోనే ఉంటున్నాయని వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, ఐజీ చెప్తేనే కేసులు నమోదు చేస్తారా అంటూ వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మీద చర్య తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోవడం లేదు. నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో మొదటిగా 6/12/24 తారీఖున సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా నాయకుల్ని అందరినీ కూడా అనరాని మాటలు అని పచ్చి బూతులు తిడుతున్నటువంటి ఆ సీమరాజా గారి మీద మీరు యాక్షన్ తీసుకోమని ప్రూఫ్లతో సహా, ప్రూఫ్లు మీన్స్ వాటికి సంబంధించినటువంటి థంబ్నెయిల్స్ పెట్టినటువంటి వాటితో సహా ఇదిగో చూడండి, ఈ థంబ్నెయిల్స్ అన్నిటితో సహా నేను వారికి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను స్వయముగా వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా పోలీసు వారు ఉన్నారు.